Hello all, welcome to my channel. APFBO FSO ఫౌండర్ కి సంబంధించి ట్రిగ్నామెట్రీ మ్యాథ్స్ కి సంబంధించి ట్రిగ్నామెట్రీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం మెన్సురేషన్ ని కంటిన్యూ చేద్దాం. ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం పెరిమీటర్స్, ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, పారలలోగ్రామ్, ట్రయాంగిల్, సర్కిల్ ని చెప్పుకుందాం. మెన్సురేషన్ కి సంబంధించి ఫస్ట్ అఫీషియల్గా ఏపీఎఫ్బిఓ సంబంధించి సిలబస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. నెక్స్ట్ యాజ్ పర్ సిలబస్ బేసిక్స్ అంటే ఫార్ములాస్ చూద్దాం. తర్వాత ఫార్ములాస్, కాన్సెప్ట్, క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్, తర్వాత పీవైక్యూస్ అంటే ప్రీవియస్ 2019, తర్వాత ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్, తర్వాత అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి, రైల్వే ఆ క్వశ్చన్స్ సేమ్ ట్రిగ్నామెట్రీ లాగే చూద్దాం. మనకి మెన్సురేషన్కి సంబంధించి సిలబస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, పారలలోగ్రామ్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, ఏరియాస్ ఫిగర్స్ విత్ కెన్ బి స్ప్లిట్ అప్ ఇంటూ ద ఫిగర్స్ ఫీల్డ్ బుక్ అనమాట. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ క్యూబాయిడ్, lateral surface area, volume of right circular cones and cylinders, surface area and volume spheres. ఇది మనకి సిలబస్ లో ఇచ్చింది. ఓకే, ఇవి జనరల్ గా మనకి మెన్సురేషన్ లో 2D రిలేటెడ్ కాన్సెప్ట్, జియోమెట్రీలో కూడా వస్తాయి. ఈ ప్లేన్ ఫిగర్స్ అంటారు. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ప్రాపర్టీస్, పెరిమీటర్, ఏరియాస్ ఆఫ్ బేసిక్ ప్లేన్ షేప్స్ అన్నమాట. ఫస్ట్ మనకి ఏమిచ్చాడు సిలబస్లో? స్క్వేర్. సో స్క్వేర్ షేప్ అనేది ఇలా ఉండేది. ఓకే, నెక్స్ట్ స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో 4 యాంగిల్స్ అనేవి 90 degrees ఉంటాయి. ఓకే, ప్రాపర్టీస్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ అనేవి 90 degrees ఉంటాయి. ఓకే, సో ఇది స్క్వేర్లో ఇది డయాగోనల్. ఒక సైడ్ ఇది ఏ అనుకుంటే పైథాగరస్ ప్రకారం ఇది √2a అయింది. డయాగనల్ వచ్చేసి d = √2a. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, ఏ. సో ఏ 4a అనమాట, పెరిమీటర్ 4a. సో ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్ అండ్ లెంత్ ఇంటూ బ్రెత్ అనుకుంటే a × a స్క్వేర్. సో పెరిమీటర్ స్క్వేర్కి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోవాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ అనేవి 90 degrees ఉంటాయి, పెరిమీటర్ 4a, ఏరియా a స్క్వేర్, డయాగ్నల్ √2a. డయాగ్నల్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ రెక్టాంగిల్ షేప్ అనేది ఎలా ఉండేది? సో రెక్టాంగిల్, దీన్ని లెంత్ అంటారు, దీన్ని బ్రెత్ అంటారు. సో ఇది ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి, యాంగిల్ కూడా 90 degrees ఉండేది. ఓకే, పెరిమీటర్ అంటే L + B. సో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ పెరిమీటర్. సో పెరిమీటర్ ఈజ్ 2 × L + B. నెక్స్ట్ ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెత్, ఏరియా ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెత్. రెక్టాంగిల్లో కూడా మనకి డయాగ్నల్ ఇది. సో డయాగ్నల్ రెక్టాంగిల్లో ఫార్ములా వచ్చేసి d = √L² + B². ఓకే, అంటే ఇది లెంత్ అనుకుంటే ఇది L అనుకుంటే ఇది B అనుకుంటే ఈ డయాగ్నల్ వచ్చేసి పైథాగరస్ చేస్తే నీకు √L² + B² వస్తుంది. ఓకే, సో ఓవరాల్గా మనకి రెక్టాంగిల్ గురించి తెలియాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసి లెంత్, ఇది లెంత్, ఇవి బ్రెత్. లెంత్, బ్రెత్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. సో యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. పెరిమీటర్ వచ్చేసి 2 × L + B, ఏరియా వచ్చేసి L × B, డయాగ్నల్ వచ్చేసి √L² + B². నెక్స్ట్ పారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అంటే ఎగ్జాంపుల్, ఓకే, ఇవి ఆపోజిట్స్ ప్యారలల్ ఉంటాయి. ఓకే, ఇది బేస్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హైట్. 90 degrees పర్పెండిక్యులర్గా ఉండేది.
ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. హైట్ అనేది పర్పెండిక్యులర్ టు బేస్ ఉండిద్ది ఆపోజిట్ సైడ్స్కి. ఒకవేళ మీరు ఇక్కడ హైట్ గీస్తే ఇది హైట్, ఓకే, ఇది బేస్ అయింది, ఇది హైట్ అయింది. అదే ఇక్కడ ఇది బేస్ అయినప్పుడు ఇది హైట్ అయింది. సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్ ఫార్ములా, బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఇక్కడ మనకి లెంత్ బేస్ ఇస్తాడు, హైట్ ఇస్తాడు, ఏరియా కనుక్కోమంటాడు. అప్పుడు ఏజ్ ఈక్వల్ టు బిహెచ్. ఏరియా ఇచ్చి బేస్ ఇచ్చి హైట్ కనుక్కోమంటాడు. సో ఇలాగా ఫార్ములాస్. పెరిమీటర్, ఏరియా. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. దీన్ని ఏ అనుకుంటే ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇది బి. 2 ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ డయాగ్రామ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అనేది 3 సైడ్స్ ఉంటాయి. ఓకే, ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. ఇందులో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ అనేవి 180 degrees ఉంటాయి. సో పెరిమీటర్ అడిగితే ఇది ఏ, ఇది బి, సి అనుకుంటే సమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏరియాకి మనకి బేస్డ్ ఆన్ ట్రయాంగిల్ మీద ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు జస్ట్ చూద్దాం. సపోజ్ ట్రయాంగిల్ సైడ్ ఏ బిసి అనుకుంటే ఇది బేస్, ఇక్కడ ఇది వచ్చేసి హైట్. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకేనా, బేస్ హైట్ తెలిస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఆల్ సైడ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయనుకో. ఈ సైడ్ ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది కనుక్కోమంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే సో ఫార్ములా వచ్చేసి మనకి హెరాన్స్ ఫార్ములా వాడదాం. హెరాన్స్ ఫార్ములా ఎలా? సో సెమీ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ బై 2 చేస్తే ఎస్ వాల్యూ వస్తుంది. సో తర్వాత మనం హెరాన్స్ ఫార్ములా ఎస్సీజీ ఏరియాకి వచ్చేసి ఎస్ ఇన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో దీని ఎస్ అనేది సెమీ పెరిమీటర్. సో ఏబిసి అనేవి సైడ్స్. ఇలా చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది. ఎప్పుడు స్కేల్ ఇన్ ట్రయాంగిల్ అయినప్పుడు, ఆల్ సైడ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు వాడాల్సిన ఏరియా ఆఫ్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. నెక్స్ట్ సర్కిల్. సర్కిల్లో ఇది సెంటర్ అనుకుంటే దీన్ని రేడియస్ అంటాము, దీన్ని కార్డ్ అంటాము. ఓకే, దీన్ని కార్డ్ అంటాము. సో రేడియస్ ఇంకో రేడియస్ గీస్తే దీని మొత్తాన్ని డయామీటర్ అంటాం. అంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2r. డయామీటర్లో సగమే రేడియస్ అనమాట. నెక్స్ట్ సర్కిల్లో మనం ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటంటే కార్డ్కి దీన్ని ఆర్క్ అంటాము, దీన్ని ఆర్క్ అంటాము, దీన్ని కార్డ్ అంటాము. సో ఇదేమో మైనర్ ఆర్క్. నెక్స్ట్ ఇది వచ్చేసి మేజర్ ఆర్క్. తర్వాత ఇది మైనర్ సెగ్మెంట్, ఇది మేజర్ సెగ్మెంట్. ఓకే, ఈ ఏరియా మొత్తం మేజర్ సెగ్మెంట్. ఇంకా సర్కిల్కి సంబంధించి మనం టాంజెంట్ అంటే ఒక పాయింట్ తీసుకుంటే సర్కిల్ మీద టాంజెంట్ అంటాం. సీకెంట్ అంటే సర్కిల్ గుండా 2 పాయింట్స్ టచ్ అవుతూ వెళ్తే దాన్ని సీకెంట్ అంటాం. ఇది టాంజెంట్ 1 పాయింట్, 2 పాయింట్స్ వెళ్తే సీకెంట్. ఇది టాంజెంట్. సో ఇవి సర్కిల్లో మనం బేసిక్గా తెలియాల్సినవి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ నుంచి మనకి ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈక్వి డిస్టెన్స్, దాన్నే మనం రేడియస్ అంటాం. సేమ్ ఉండాలి, ప్రతి పాయింట్కి సేమ్ ఉండాలి. నెక్స్ట్ డయామీటర్ అంటే 2 రేడియస్లు యాడ్ చేస్తే వచ్చేదే మనకు డయామీటర్ 2r. సో ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చేసి πr². ఓకే, πr² ఈజ్ ఏరియా ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ ఇక్కడ మనకి కొంచెం ఒక ట్రిక్ చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి 2πr, ఏరియా వచ్చేసి πr². ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ రేడియస్ 7 ఇచ్చాడు అనుకో. సో అప్పుడు పెరిమీటర్ ఏమైంది 2 ఇంటూ π అంటే 22/7. రేడియస్ మనకి 7 తెలుసు కదా. సో 7 క్యాన్సిల్ అయితే పెరిమీటర్ వచ్చేసి 22 ఇంటూ 2 44 అవుద్ది. సో
పెరిమీటర్ 44 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏరియా అడిగాడు అనుకో, రేడియస్ 7 ఇచ్చి ఏరియా ఆఫ్ సర్కిల్ అడిగితే పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7, ఏరియా ఈజ్ ఈక్వల్ ఆర్ అంటే 7 స్క్వేర్, 7 into 7. సో 22 into 7 అంటే 154. సో దీని బేస్ మీద ట్రిక్ ఒకసారి ఓకే. పెరిమీటర్ ఏరియా వెన్ రేడియస్ తెలిసినప్పుడు, సపోజ్ రేడియస్ 7 అనుకో, పెరిమీటర్ ఎంత వచ్చింది 44, ఏరియా 154 వచ్చింది. ఓకే, 44 into k, 44 into k స్క్వేర్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఒకవేళ రేడియస్ 14 ఇచ్చాడు అనుకో, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 7 into 2 కదా, అంటే ఈ k వాల్యూనే 7k అనుకుంటే ఈ k వాల్యూనే 2 అనమాట. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా రేడియస్ 14 అయినప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 44 into 2. అదే ఏరియా వచ్చేసి 154 into 2 స్క్వేర్. డైరెక్ట్గా చేయటమే, అంటే మనకి 7 మల్టిపుల్లో ఉంటే త్వరగా చేయడానికి ఆ ట్రిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 21 ఇచ్చాడు అనుకో, 21 ఎలా రాయొచ్చు, 7 into 3 కదా. సో పెరిమీటర్ వచ్చేసి ఏమైంది 44 into 3 అవుద్ది. ఏరియా వచ్చేసి 154 into 3 స్క్వేర్ అయింది. సో ఈ రేడియస్ని 7 మల్టిపుల్గా రాసుకొని ఆ వచ్చిన దాన్ని 44 into 3గా 154 into 3 స్క్వేర్ రాస్తే మనకి ఏరియా వచ్చింది. ఇది షార్ట్ కట్. ఈ వీడియోలో మెన్సురేషన్కి సంబంధించి యాజ్ పర్ సిలబస్ పెరిమీటర్, ఏరియా అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్, స్క్వైరు, రెక్టాంగిల్, ఓకే, ట్రయాంగిల్, సర్కిల్, పారలోగ్రామ్ మనకి సిలబస్లో ఇచ్చిన వరకు పెరిమీటర్, ఏరియా, ప్రాపర్టీస్ చూసాం. సో ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో దీని బేస్డ్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేద్దాం. తర్వాత సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ సంబంధించి కాన్సెప్ట్ చూద్దాం, దాని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం, PYQs అండ్ నెక్స్ట్ కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో అంతే. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే.